నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ముందుగల కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహానికి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తొలి మలిదశ పోరాటాల్లో పాల్గొన్న గొప్ప తెలంగాణ వాది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాలను ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో జరుగుతున్న వేళ వారికి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పద్మశాలి సంఘ నేతలు రమణయ్య గారు, ఆయనకు సహకరించిన వ్యక్తులు, అదే రకంగా దానికి సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ఈశ్వరయ్య గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరిరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేత వెంకటరమణ గారు, అంజు కుమార్ రెడ్డి గారు, భూమయ్య గారు, మిగతా వేదిక మీద ఉన్న మన రాజేశ్వర రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరొక్కసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యక్తి కాదు, ఒక శక్తి. అత్యంత వెనుకబడ్డ జిల్లాల పుట్టి, ఆదిలాబాద్ అంటేనే అడవి జిల్లా, అమాయకుల జిల్లా, అట్లాంటి జిల్లాల పుట్టి స్వయం ప్రేరితుడై ఒక దీక్ష భూని ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత జాతిత ప్రజానీకానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందరికీ అందాలని, నా దేశంలో నా పౌరులు బానిసలు ఎట్లవుతారని స్వాతంత్ర పోరాటంలో ఘనమైనటువంటి విధంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి నంబర్ 1. నంబర్ 2, నిజాం పరిపాలనలో కాశ్మీర్ రజ్వీ యొక్క అఘాయిత్యాలను తట్టుకోలేక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని బానిసలకు చేస్తున్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, సమసమాజం నిర్మాణం కావాలని ఆ 2వ ఉద్యమంలో పాల్గొనడం నిజాం వ్యతిరేకంగా. 3వ ఉద్యమం ఈ అన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని మొట్టమొదట ఇది రాష్ట్రంలో కేక వేసిన తొలి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. ఆయన వ్యక్తిత్వం అత్యున్నతమైనటువంటి పదవిలో, మంత్రి పదవిలో ఉండి కూడా ఆ రోజు రాజీనామా చేసిన తర్వాత వెనకకు చూడకుండా పార్టీలను సంస్కరించుకుంటూ, ప్రజలను సంస్కరించుకుంటూ ప్రజా ఉద్యమం నిర్మాణం జరగాలని, ప్రజల చేతని తెలంగాణ రాష్ట్రం సాధించబడాలని, నీతి నిజాయితీ కలిగి ఉండాలని, చెడులో కూడా మంచిని వెతకాలని. ఇది ఆశ్చర్యకరమైన పదం. చెడు ఉన్నప్పటికీ కూడా ఆ చెడులో మంచిని వెతుకొని ఆ మంచితోటి సహవాసం చేయాలనేటువంటి కొత్త నినాదాన్ని ఆవిష్కరించి